ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా ఇంట్లోనే ఉన్నప్పుడు. మాకైతే క్లైమేట్ చాలా కూల్గా కూడా అయిపోతుందండి, వర్షాలు వచ్చేస్తున్నాయి అప్పుడే మే సీజన్లోనే. అందుకని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచించాను. ఇన్స్టెంట్గా జిలేబీ తయారు చేస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. అదేదో మీతో షేర్ చేస్తామని వచ్చేస్తాను. పదండి జిలేబీ ఎలా తయారు చేద్దాం చూద్దాం. మనం ఈరోజు జిలేబీ ప్రాసెస్ తయారు చేస్తున్నాం కదా, అదేంటంటే ఒక బౌల్ తీసేసుకొని నేను ఒక స్మాల్ కప్ ఆఫ్ మైదా వేసాను అనమాట. దాంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము. అది మన దోశ బ్యాటర్ లాగా పలుచగా రావాలి, అలాగని గట్టిగా ఉండకూడదు. సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఉండాలి. దీన్ని ఏంటంటే బాగా ఎండ ఉందనుకోండి, 24 hours బ్యాటర్ ఫార్మేట్ అయితే చాలు. ఎండలేని ప్రదేశాల్లో అయితే, ఇప్పుడు వర్షం కొన్ని యూఎస్ యూకేలో అయితే మాత్రం 48 hours కంపల్సరీ ఉంచాల్సిందే, లేకపోతే జిలేబీలు అస్సలు రావు. చూసారు కదా ఫ్రెండ్స్, మన జిలేబీ బ్యాటర్ రెడీ అయిపోయింది ఆఫ్టర్ 2 days. ఇప్పుడు దీన్ని మనం ఇంకా ప్రాసెస్ తయారు చేసుకున్నాం. జిలేబీలు ఎలా వేయాలో దానికన్నా ముందు ఏంటంటే మనం దీనికి బెల్లంతో పాకం రెడీ చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనం జిలేబీలకి పాకం రెడీ చేసుకోవాలి కదా. నేను జాగ్రీతో చేస్తున్నాను అనమాట. ఇది జాగ్రీ పౌడర్, ఆర్గానిక్ది. అలాగే దాంట్లో మనం కొంచెం కావాల్సినంత నీళ్ళు వేసుకుందాము. ఇదేంటంటే మన గులాబ్ జాములకు వచ్చే పాకం వస్తే సరిపోతుంది, దీనికి మరీ ఎక్కువ పాకం అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, మన పాకం రెడీ అయిపోయింది. ఇది మామూలుగా మన గులాబ్ జామున్కి వచ్చే పాకం వస్తే చాలన్నమాట. దీంట్లో నేను ఏంటంటే కొంచెం కార్డమమ్ పౌడర్ వేస్తున్నాను, అలాగే కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇది చల్లారిపోయిన తర్వాత పైన క్రిస్టల్గా ఫామ్ అవ్వకుండా ఉంటుంది పాకము, అందుకని చెప్పేసి. ఇంక దీన్ని పక్కన పెట్టేసుకొని జిలేబీలు వేయించుకోవడానికి అని చెప్పి మనం ఆయిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను పాల కవర్ తీసుకున్నాను అనమాట. మనం జిలేబీలు రౌండ్గా చుట్టుకోవడానికి అని చెప్పి. మన దగ్గర సాస్ బాటిల్తో చేసుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్కి హోల్ పెట్టైనా చేసుకోవచ్చు. నేను దీనికి ఇలా రౌండ్గా హోల్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ బ్యాటర్ వేసేసుకుందాము. ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను, అది హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో ఈ బ్యాటర్ వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ వరకు టచ్ చేయకూడదు అనమాట. దీన్ని టచ్ చేసామంటే మొత్తం పోతుంది మళ్ళీ. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఇంక దీన్ని తీసేసుకుందాం అనమాట. నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేయలేదు ఇందులో, ఎందుకంటే అది ఆర్గానిక్ జాగరీ కాబట్టి అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది తీసుకొని వెళ్ళిపోయి ఇందులో పాకంలో వేసేద్దాము. పాకం కూడా కొంచెం వామ్గా ఉండాలి. తీసిన వెంటనే జిలేబీలు అందులో వేసేసేయాలి. ఇప్పుడు వీటిని పాకంలో వేసేసుకుందాము. వేసేసుకొని కొంచెం సేపు ఇలా ఒత్తి పెట్టేస్తే పాకం పీల్చేసుకుంటుంది. ఎక్కువసేపు దీనిలో ఉంచొద్దు, వెంటనే తీసేసుకోవాలన్నమాట. ఒక ఫ్యూ మినిట్స్ ఉంచితే చాలు. ఇవి జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేస్తాయి అన్నమాట ఇవి. ఇంక వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము.
చూసారు ఫ్రెండ్స్, మన జిలేబీలు రెడీ అయిపోయాయి. దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని కొంచెం పిస్తా గార్నిష్ చేశాను అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, జిలేబీ ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో అయిపోయాడు. ఎలా తయారు చేస్తారు? మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ನೀವು ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నా న్యూ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి.